శ్రీగుభ్యో నమః. హరి ఓం. ఈరోజు వీడియోలో మీరు ఉదయాన్నే మొహం కడుక్కుంటూ ఈ యొక్క మంత్రాన్ని మీరు 3 సార్లు చదివితే చాలు. మీరు ప్రేమిస్తున్న స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే మీకు దాసోహం అయ్యే ఒక పవర్ఫుల్ గల ఒక మోహిని వశీకరణ మంత్రాన్ని మీకు నేను తెలియజేస్తాను అనమాట. అయితే ఈ యొక్క మోహిని వశీకరణ మంత్రం అనేది మనం చదవాలి, అదేవిధంగా ఏ విధంగా ప్రయోగం చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తామంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇక్కడ వచ్చేసి వశీకరణ అది అనేక రకాలైన పద్ధతులు, అనేక రకాల వశీకరణలు జరుగుతాయి అన్నమాట. అన్ని వశీకరణలు పనిచేస్తాయా ఒక వ్యక్తి మీద అంటే అన్ని వశీకరణలు అనేవి పనిచేయవు. ఎందుకు పనిచేయవు అంటే ఎవరైతే అవతల వ్యక్తి ఒక దైవిక శక్తి ఆరాధనలో ఉంటారో, అంటే దేవీ దేవతలను పూజిస్తూ ఉంటారు, అదేవిధంగా లేకపోతే ఒక సాధనతో ఒక మంత్రాన్ని సిద్ధి పొంది ఉంటారు, అటువంటి వ్యక్తుల మీద ఎటువంటి మంత్ర ప్రయోగాలు అనేవి పనిచేయమాట. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక దైవిక శక్తితో అనుబంధం ఉంది, అదేవిధంగా వాళ్ళ శరీరానికి ఒక రక్షణ కవచం అనేది ఏర్పరచుకొని ఉంటారన్నమాట. అటువంటి రక్షణ కవచాలు ఎవరైతే కూడా ప్రతిరోజు మంత్రపూర్వకంగా వాళ్ళ మీద ఉపయోగించుకుంటారో అది వాళ్ళకి ఒక రక్షణ కవచంలాగా ఏర్పడిపోయేదను వాళ్ళకి ఎటువంటి ఏమి జరగకుండా కాపాడుతూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా కొంతమంది మాత్రమే పనిచేస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి దైవిక శక్తితో తొందరగా వశీకరణ జరిగిద్దా, లేకపోతే దుష్ట శక్తితో వశీకరణ తొందరగా జరిగిద్దా అనే దాని గురించి కూడా మీకు చిన్న క్లారిటీ అనేది తెలియజేస్తాను అనమాట. దైవిక శక్తి అనేది ఒక మంత్రంతో ఒక వ్యక్తిని కానీ ఒక స్త్రీని కానీ మనం వశం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఏం జరిగిద్దంటే ఒక మంత్రాన్ని మనం చదివేటప్పుడు ఆ యొక్క మంత్రంతో వశీకరణ జరిగిద్దా, లేకపోతే మంత్రంలో ఉన్న బీజాక్షర మంత్రాలతో వశీకరణ జరిగిద్దా అనే దాని కూడా మీకు తెలియజేస్తాను. ఇక్కడ మంత్రం వల్ల వశీకరణ జరిగిద్దా, మంత్రంలో ఉన్న బీజాక్షరాల వల్ల వశీకరణ జరిగిద్దా అంటే వీరు ఏ దేవి దేవతల యొక్క మంత్రాన్ని మనం చదువుతామో దానిలో ఉన్న యొక్క బీజాక్షరాల వల్ల ఆ దేవి దేవతలు అనేది వశీకరణ అనేది మనకి చేయటం అనేది జరిగిద్ది అన్నమాట. అదేవిధంగా దుష్టశక్తుల ద్వారా మనకు వశీకరణ జరిగిద్దంటే దుష్టశక్తుల ద్వారా మీకు గంట నుండి 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 24 గంటల లోపు మీకు ఎటువంటి స్త్రీ అయినా సరే వశీకరణ అనేది జరిగిద్ది అన్నమాట. ఎందుకు జరిగిద్దంటే ఇక్కడ దైవిక శక్తి మనం ఒక పని చేయటం కోసం మనం ఎంతో ఆరాధించాలి, పూజించాలి. దానిలో న్యాయం అన్యాయం అనేది చూసి ఆ యొక్క దేవి దేవతలు మనకు అనుకూలంగా ఆ యొక్క కార్యక్రమం అనేది జరగటం జరిగిద్ది అన్నమాట. ఇక్కడ దుష్టశక్తికి అటువంటిది ఏముండదు. దానికి కావాల్సింది మనం ఇచ్చామంటే అది ఆటోమేటిక్గా వెళ్ళి వాళ్ళని మైండ్ అనేది మార్చేసి మన దగ్గరకు వచ్చే విధంగా చేసేసిద్ది. అయితే ఇక్కడ ఏ విధంగా చేస్తే తొందర ఫలితం వచ్చింది అంటే కానీ దుష్టశక్తికి వచ్చేసరికి రాత్రి 9-10 దాటాలి. ఎందుకు దాటాలి అంటే ఆ టైంలో ఆ వ్యక్తి నిద్రపోతూ ఉంటాడనమాట. ఆ నిద్రపోయే సమయాన మనం ఒక వ్యక్తి మీద ప్రయోగం చేస్తున్నాం కాబట్టి దుష్టశక్తిని మనం పంపించినప్పుడు ఆ నిద్రలో ఉండగా ఆ వ్యక్తిని ఈ యొక్క తంత్ర మంత్రం ద్వారా ఈ యొక్క దుష్టశక్తి ఏం చేసిద్దంటే వాళ్ళ మైండ్ను మార్చివేసిద్ది అన్నమాట. మార్చివేసి వాళ్ళ మీద ప్రయోగం జరిగిద్ది అన్నమాట. తంత్ర విద్యలో వచ్చేసరికి పగలపూట అనేది పూజ జరగదు. తంత్ర విషయంలో ఎప్పుడైనా సరే నైట్ పూటే జరిగిద్ది. నైట్ ఎందుకు జరిగిద్ది అంటే ఆ వ్యక్తి నిద్రలో ఉండగా ఈ యొక్క ప్రయోగం అనేది జరిగిద్ది అన్నమాట. ఆ విధంగా నిద్రలో ఉన్నప్పుడు తనకి ఏం తెలియదు కాబట్టి జరిగిద్ది. అప్పుడు ఈ యొక్క శక్తి వెళ్ళి తన పని తను చేసుకునేది అన్నమాట. ఆ విధంగా నిద్రలోనే ఒక తాంత్రికుడు ఒక వ్యక్తిని కానీ లేకపోతే ఏదైనా సరే పంపించడం జరిగిద్ది అన్నమాట. అయితే ఈరోజు నేను చెప్పేది మోహిని మంత్రం అన్నమాట. అయితే ఈ యొక్క మోహిని మంత్రాన్ని మనం ఏం చేయాలి, ఎట్లా ఉపయోగించాలి ఒక స్త్రీ మీద కానీ పురుషుడి మీద కానీ ముందుగా ఆ యొక్క మంత్రం వచ్చేసి మీరు పౌర్ణమి, అమావాస్య, అదేవిధంగా ఇటువంటి రోజుల్లో మీరు
1108 సార్లు జపం చేసి సిద్ధి పొందాలి. అది రాత్రి 10 దాటిన తర్వాత 1108 సార్లు జపం చేసి సిద్ధి పొందాలి. సిద్ధి పొందిన తర్వాత అంటే మీరు గట్టిగా 10 గంటలకు కూర్చున్నారంటే 12 గంటలకల్లా అయిపోద్ది, లేదనుకుంటే ఒక గంటలో అయిపోద్ది అన్నమాట. ఎందుకంటే కష్టపడితేనే ఫలితం అనేది దక్కిద్ది అన్నమాట. 2 గంటలు కూడా మేము కూర్చోలేము, కానీ నాకు 10 నిమిషాల్లో పని కావాలంటే అది జరిగే పనులు కాదు. ఒక సాధకుడు కానీ ఒక తాంత్రికుడు కానీ కొన్ని వేల సార్లు లక్షల సార్లు ఒక మంత్రాన్ని జపం చేసి సిద్ధి పొంది 10 మందికి మంచి చేయటం కానీ చెడు చేయటం కానీ జరుగుతుండిద్ది. మనలాంటి వాళ్ళు మనం చేయాలనుకున్నప్పుడు ముందుగా దాన్ని సిద్ధి పొందాలన్నమాట. ఇక్కడ మీరు ఏం చెబుతున్నారంటే ఈ యొక్క మంత్రాన్ని మీరు 1108 సార్లు జపం చేసి సిద్ధి పొందండి. సిద్ధి పొందిన తర్వాత మరుసటి రోజున మీరు ఏం చేస్తారంటే మీరు మొహం కడుక్కునే టైంలో ఈ యొక్క మంత్రాన్ని మీరు 3 సార్లు చదువుకోవాలి. ఆ యొక్క మంత్రంలో స్త్రీ ఎవరినైతే మీరు విషయం చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్త్రీని మీ మనసులో తలుచుకుంటూ ఈ యొక్క మంత్రంలో స్త్రీ పేరు పెట్టి 3 సార్లు మంత్రం చదివి మీరు మొహం కడుక్కోవాలి ఉదయాన్నే. ఈ విధంగా 3 రోజులు చేస్తే చాలు. 3 రోజులు చేస్తే ఆ యొక్క స్త్రీ మీకు అనుకూలంగా మారి మీరు చెప్పిన విధంగా మారి మీ దగ్గరకు రావడం అనేది జరిగింది, మీతో మాట్లాడటం అనేది జరిగింది. చాలా పవర్ఫుల్ గల ఒక మోహిని వశీకరణ మంత్రం అన్నమాట ఇది రిజల్ట్ అనేది మీకు 100% ఇచ్చిందండి. ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదు. కావాలంటే మీరు ప్రయత్నం చేసి చూడొచ్చు అన్నమాట. ఎందుకంటే ఎన్నో మంత్రాలు తంత్రాలు చేసి ఉంటారు, కానీ ఇటువంటిది మీకు ఫస్ట్ సారి తెలియజేస్తున్నారు కాబట్టి మీరు చక్కగా నేను చెప్పిన ప్రకారం చేసుకోండి. మీకు 100% రిజల్ట్ పొందుతారు. వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని ప్రేమ పేరుతో మోసం చేసిన వాళ్ళు కానీ, భార్య భర్తల మధ్య గొడవలు కానీ, లేకపోతే అక్రమ సంబంధాల కేసులను ఎవరైనా సరే పటాపంచలు చేయగలిగే ఒక మోహిని మంత్రం అన్నమాట. అయితే ఈ మోహిని మంత్రం పద్ధతి విధానం అనేది మీకు క్లియర్గా తెలియజేశాను. ముందు 1000 సార్లు జపం చేసి సిద్ధి పొందాలి. తర్వాత వచ్చేసి రోజుకు 3 సార్లు మంత్రం చదవాలి. ఆ మంత్రంలో స్త్రీ పేరు పెట్టి చదవాలన్నమాట. 1000 సార్లు జపం చేసి సిద్ధి పొందేటప్పుడు ఎటువంటి స్త్రీ పేరు అవసరం లేదు. అముఖి అని ఉండిద్ది. ఆ అముఖిలోనే మీరు మామూలుగానే మంత్రం చదువుకుంటూ అముఖి గురు స్వాహ అయి ఉండేది, ఆ విధంగా చదువుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఎప్పుడైతే మీరు తర్వాత సిద్ధి పొందిన తర్వాత అప్పుడు చదువుకోవాలి స్త్రీ పేరు పెట్టి. అప్పుడు ఆమె మీకు అనుకూలంగా మారిద్ది అన్నమాట. ఇది వచ్చేసి పవర్ఫుల్ గల రిజల్ట్ 100% పనిచేసింది. అయితే ఎవరు చేసినా సరే ఒక మంచిని ఉద్దేశించి చేయండి అన్నమాట.